బాలు తన ఫ్రెండ్ రాకేష్ వాళ్ళతో అలా అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి మీనా వాళ్ళ తమ్ముడు శివ అలాగే వాళ్ళ ఫ్రెండ్ వస్తారు. అది చూసి బాలు అయితే చాలా కోపంగా వాళ్ళ వైపు అయితే చూస్తూ ఉంటాడు. ఇక బాలు అయితే తన ఫ్రెండ్స్తో అలా మాట్లాడుతూ ఉంటే ఇంతలో శివ అక్కడికి వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని డబ్బు కట్టలను తీసుకొని అక్కడ పెడతాడు. ఇదిగో ఆ రోజు ఈ డబ్బులు కొట్టేశాననే కదా నువ్వు నా చెయ్యి విరగ్గొట్టావు, ఇదిగో డబ్బులు తీసేసుకో అని చెప్పి శివ బాలుకి ఇస్తాడు. అది చూసి శివ అలా ఇవ్వటంతో బాలు అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అది చూసి శివ అయితే ఏంటి ఈ డబ్బులు నీకు వద్దా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాలు అయితే ఇవి మా నాన్న కష్టపడిన కష్టార్జితం, మా నాన్నకే చేరాలి అని చెప్పి బాలు ఆ డబ్బులు తీసుకుంటాడు. ఇక తీసుకోగానే వెంటనే ఇంటికి వెళ్ళి సత్యం చేతిలో పెడతాడు. నాన్న ఇదిగోండి మీ డబ్బులు అని చెప్పి పెడతాడు. అది చూడగానే సత్యం అయితే ఏంట్రా ఏం డబ్బులు ఇవి, అసలు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు. ఆ రోజు ఈ అద్దావిడ దగ్గర ఎవరో డబ్బులు కొట్టేశారు కదా, ఆ డబ్బులే నాన్న, దొంగ దొరికాడు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే సత్యం అయితే అవునా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రవి అయితే అవునా అన్నయ్య, ఇప్పుడు ఆ దొంగ ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో బాలు షాక్ అవుతాడు. ఇక ప్రభావతి అయితే ఆ దొంగ ఎక్కడ ఉన్నాడు, దొంగ ఎవరో తెలిసిందా అని చెప్పి ప్రభావతి కూడా గుచ్చి అడుగుతూ ఉంటుంది. దాంతో బాలు అయితే ఆ దొంగని పోలీసులు పట్టుకున్నారు, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది, ఇక దాని గురించి వదిలేయండి అని చెప్పి అంటాడు. దాంతో ప్రభావతి అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ దొంగ మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వడం ఏంటి, అసలు ఏదో జరుగుతుందని చెప్పి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా చూసి మీనా అలా మౌనంగా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.